చలికాలంలో ఊరికే జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తుంటాయి. వాతావరణం చల్లబడగానే అందరూ, మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. శ్వాసకోశ వ్యాధుల మొదలు గుండె జబ్బుల వరకు దాడి చేసే ఈ కాలంలో ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటితో పాటు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా ఆ రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చు. రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే ఆ పదార్థాల జాబితాలు ముందుగా చెప్పుకోదగ్గది వెల్లుల్లి. ఘాటైన వాసనలు వెదజల్లే వెల్లుల్లిని ఓల్డెస్ట్ న్యాచురల్ మెడిసిన్గా చెబుతూ వేలేళ్ల క్రితం నుంచే దీన్ని మన ఆహారంలో భాగం చేశారు. కూర, చారు, పచ్చడి ఇలా అన్ని రకాల పదార్థాల్లోనూ వాడే వెల్లుల్లి రబ్బలతో కలిగే ప్రయోజనాలు అనేకం. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువే. దీంట్లో అధిక మొత్తంలో ఉండే అలిసిన్ వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్లను ఎదుర్కొంటుంది. అందుకే వెల్లుల్లిని న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్గా చెప్తారు. వెల్లుల్లితో సీజనల్ ఫ్లూలతో పాటు శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఆస్మా లాంటి వాటిని అరికట్టవచ్చంటూ ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి. అందుకే శీతాకాలంలో రోజు ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకుంటే మంచిది. ఇది రక్తనాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణను పెంచుతుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచే చక్కటి ఆహార పదార్థం వెల్లుల్లి. పైగా దీనివల్ల రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. వెల్లుల్లితో జీర్ణ సంబంధ వ్యాధులు దరిచేరవు. అంతేకాదు శరీరంలో అన్ని రకాల వ్యర్థ పదార్థాలని బయటకు పంపుతుంది. ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది. మధుమేహులకు వెల్లుల్లితో ఎంతో ప్రయోజనం. రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. వెల్లుల్లితో విటమిన్ B6, విటమిన్ Cలతో పాటు మ్యాంగనీస్, సెలీనియం, పీచు పదార్థాలు కూడా దండిగా అందుతాయి. వెల్లుల్లితో మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు. దీన్ని క్యాన్సర్ నిరోధకంగా చెప్పవచ్చు. రొమ్ము, పెద్దపేగు వంటి ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది. ఎముక పుష్టికి గార్లిక్ ఔషధమే. మహిళల్లో ఎముకల గుల్లపారిపోవడాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మెనోపా సమయంలో రోజు ఏదో ఒక రకంగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగి ఎముకల పటుత్వం పెరుగుతుంది. ఒత్తిడిని పోగొడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచిది. దీంతో శరీరంలో పేరుకున్న కొవ్వులు కరుగుతాయి. నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు తొలగటానికి ఇది సహాయపడుతుంది. ఇంకా గర్భిణిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బాలింతలు దీన్ని తినడం వల్ల పాలు బాగా పడతాయి. వెల్లుల్లి ఆరోగ్యానికే కాదు అందానికి అవసరమే. దీంట్లోని సల్ఫర్ సమ్మేళనాలు కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇంకా దీనివల్ల ముఖం మీద మొటిమలు, జుట్టు రాలటం తగ్గుతాయి. వయసుతో పాటు వచ్చే వృద్ధాపచయాన్ని దూరం చేస్తుంది. నూనెలో తాలింపు వేసిన వెల్లుల్లి రుబ్బల కన్నా పచ్చిగా చిన్న చిన్న ముక్కలుగా కానీ గుజ్జుగా చేసుకుని కానీ తింటే ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి. నిమ్మరసము, తేనెలో కొన్ని చుక్కల వెల్లుల్లి రసం కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు చనిపోతాయి. పాలల్లో వేసుకుని త్రాగితే నిద్ర బాగా పడుతుంది. వెల్లుల్లితో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సులువుగా వాడుకునేలా వెల్లుల్లితో సరికొత్త ఉత్పత్తులు వస్తున్నాయి. పొడి, చక్కెర, ఉప్పు, నూనె లాంటి పదార్థాలెన్నో గార్లిక్తోనూ తయారు చేస్తున్నారు. చాక్లెట్లు, ఐస్ క్రీంలు, సాసులు, జ్యూసులు, తదితర స్నాక్స్ కూడా వెల్లుల్లితో వస్తున్నాయి. వెల్లుల్లి మైక్రోగ్రీన్స్ని పెంచుతున్నారు. ఆహారంలో భాగంగా తీసుకోలేని వారి కోసం గార్లిక్ టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. వెల్లుల్లి అంటే కూరల్లో గుమగుమల వాసన కోసమో, కమ్మటి రుచి కోసమో వేయాలనే అభిప్రాయం పోయి ఖచ్చితంగా తినాల్సిన ఆహారం అని తెలిసింది. కనీసం వారానికి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలనైనా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.